విద్యార్థులకు శుభాకాంక్షలు. విద్యార్థులారా, తెలుగు పబ్లిక్ పరీక్షలలో ఫస్ట్ రోమంలో మూడవ ప్రశ్నగా రామాయణం నుండి ఇచ్చిన వాక్యాలు ఏ ఏ కాండాలకు చెందినవో గుర్తించి వాక్య రూపంలో వ్రాయండి అని అడుగుతారు కదా. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకునే విద్యార్థుల కొరకే ఈ కార్యక్రమం. నాకు రామాయణంలోని అన్ని విషయాల మీద పట్టు ఉంది, ఈ అంశాలకు నేను సులభంగా కాండలను గుర్తించగలను అని భావించే విద్యార్థులు మరియు ప్రిపరేషన్ పూర్తయిన విద్యార్థులు ఒకసారి ఇప్పుడు చెప్పబోయే రామాయణాన్ని అనుసరించి అడగబోయే వాక్యాలు ఏ కాండలకు చెందినవో గుర్తించండి. విద్యార్థులారా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రామాయణ వాక్యాలలో మొత్తం 15 వాక్యాలు ఉంటాయి. ఇందులో 0 నుండి 5 మాత్రమే గుర్తిస్తే మీరు రామాయణం ఇంకా బాగా చదవాలి. ఒకవేళ 6 నుండి 10 వరకు గుర్తిస్తే పర్వాలేదు, ఇంకా శ్రమ పడాలి. 10 నుండి 13 వరకు గుర్తిస్తే రామాయణాన్ని బాగా చదివినట్లే. ఇక 15కు 15 గుర్తిస్తే ఇక రామాయణంలో ఏ వాక్యం ఇచ్చినా ఆయా కాండల పేర్లు సులభంగా గుర్తించగలుగుతారు. విద్యార్థులారా, ఇప్పుడు రామాయణంలోని అతి ముఖ్యమైన అతి క్లిష్టమైన కొన్ని వాక్యాలను గమనిద్దాం. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. 2. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. విద్యార్థులారా, ఈ 2 వాక్యాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి, కానీ అవి వేరే వేరే కాండలలోనివి. గమనించండి. 3. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ, వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ, వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు. విద్యార్థులారా, ఇక్కడ మీరు పొరపాటున ఇది బాలకాండ అని పొరపడే అవకాశం ఉంది, ఆలోచించండి. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. విద్యార్థులారా, మరి ఇంకోసారి, దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. ఇది కూడా మిమ్మల్ని బోల్తా కొట్టించే ప్రశ్నే. ఇది బాలకాండ అనుకుంటే పొరపాటే. ఎందులోదో ఆలోచించండి. ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది. ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది. విద్యార్థులారా, మరలా పొరపడే అవకాశం ఉంది. ఇది సుందరకాండ అని మీరు అనుకుంటూ ఉంటే తప్పులో కాలేసినట్టే. ఆలోచించండి, ఇది ఏ కాండలోదు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలోనే తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. విద్యార్థులారా, చివరిలో అయోధ్య ఉంది కనుక ఇది అయోధ్య కాండలోది అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఇది ఏ కాండో ఆలోచించండి. పరోపకార పుణ్యం ఊరికే పోతుందా? పరోపకార పుణ్యం ఊరికే పోతుందా? తర్వాత, సుషేనుని చేతిలో విద్యున్లాలి మరణించాడు. సుషేనుని చేతిలో విద్యున్లాలి మరణించాడు. తర్వాత, వానరుల ధాటికి దదిముఖుడు గాయపడ్డాడు. వానరుల ధాటికి దదిముఖుడు గాయపడ్డాడు. విద్యార్థులారా, ఇక్కడ మీరు చేసే పొరపాటు ఏమంటే వానరులు గాయపరిచారు అంటే యుద్ధకాండలో కూడా ఇది రావచ్చు అనే అవకాశంతో మీరు యుద్ధకాండాన్ని పొరపాటున రాయకండి. ఇది ఏ కాండలోదో ఆలోచించండి. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణలు చేశాడు. తర్వాత, కనికరించమని కాళ్ళపై పడ్డాడు. నిరాకరించింది మహాసాధ్వి. భరించలేకపోయాడు దశకంఠుడు. ఇక్కడ దశకంఠుడు మహాసాధ్వి అంటే సీత ప్రస్తావన వచ్చింది కనుక ఇది సుందరకాండ అనుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత, సీతాన్వేషణకు బయలుదేరి 1 రోజులు కావస్తుంది. సీతాన్వేషణకు బయలుదేరి 1 రోజులు కావస్తుంది. తర్వాత, శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థ గురించి వివరంగా చెప్పాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థ గురించి వివరంగా చెప్పాడు. తర్వాత, బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి.
బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. చివరగా రావణుని తేజస్సు చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. రావణుని తేజస్సు చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. విద్యార్థులారా, రామాయణంలోని పై వాక్యాలు ఏ ఏ కాండలకు సంబంధించినవో జాగ్రత్తగా ఆలోచించండి. పరీక్షలో తొందరపడి ఇది ఫలానా కాండలోనిది అని నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి రాయండి. విజయోస్తు.